ఎస్టీ గారు జాయిన్ అయ్యారు. రైట్, యేసరత్నం గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారం. సో ఆంజనేయ రెడ్డి గారు, నేను ఒకటే స్ట్రైట్గా, మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు ఒక 250-300 ఓటుతో ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. అయితే గత ప్రభుత్వంలో అనేక హత్యలు, అత్యాచారాలు, హత్యాకాండాలు జరిగినాయని చెప్పేసి మనం గతంలో చాలాసార్లు చర్చించుకున్నాం. ప్రభుత్వం మారింది, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. అయినా ఏం మారింది? నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ఏమనిపించింది? బ్రహ్మనాయుడు గారు, ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 1 నెల 6 రోజులు మాత్రమే. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రభుత్వం ఇంకా కుదిత పడలేదు, కానీ అంత మాత్రం చేత ఎక్కడ దౌర్జన్యము లేదా హత్యాకాండ, అత్యాచారాలు జరిగితే నిమ్మక నీరెత్తినట్టుగా ఏ ప్రభుత్వం ఉండకూడదు, సరైన చర్యలు తీసుకోవాలి. ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా వాళ్ళ నాయకత్వాన్ని లేదా కార్యకర్తల్ని మీరు పోయి హత్యలు చేయండి. మనం ఒక 2 రోజుల కింద చూసాం, ఒక 8 సంవత్సరాల ముక్కుపచ్చలారని అమ్మాయిని ఏ విధంగా చేసి హత్య చేశారో చూసాం. ఇంకొక ఎక్కడో కూడా ఒక చిన్న పాపను కూడా చూసాం. ఇవేవి చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, అంత చేయమని చెప్పరు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తారని అనుకోవడం లేదు. అవును. కానీ సమస్య ఏమిటంటే, జరుగుతున్న సంఘటనల పట్ల ఎవరు ఏ విధంగా స్పందిస్తారు, ఎవరు ఏ విధంగా స్పందించారు, ఇది ఈరోజు సమస్య. మనం చూసాము, గత 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగిన దౌర్జన్యాలను, హత్యాకాండాలను, అత్యాచారాలను ఏ రోజు కూడా ముఖ్యమంత్రి నోరెత్తి ఒక హెచ్చరిక జారీ చేయడం కానీ, లేదా తీవ్రంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు హెచ్చరించడం కానీ మనం ఎప్పుడైనా చూసామా? సమస్య అక్కడే వస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ నాయకుడు కూడా పోయి రేపులు చేయండి, హత్యలు చేయండి అని చెప్పరు. ఒకటి, నంబర్ 1. నంబర్ 2, మీరు వినుకొండ ప్రస్తావన తీసుకొచ్చారు. వినుకొండ విషయం మనం ఇప్పుడు ఈరోజు చర్చ చేస్తున్నాం. మీకున్న సమాచారము ద్వారా మాకున్న సమాచారం ఏమిటంటే, ఇద్దరు కూడా ఒకే రాజకీయ పార్టీ అనేది వస్తున్న సమాచారం. ఇంకొక వైపు హంతకుడు ఆయన టీడీపీ కండువా కూడా వేసుకొని ఉన్నాడు అని కూడా మనం చూపిస్తున్నాం. ఆయన జిలాని, జంపు జిలాని అయి ఉండొచ్చేమో, వైసీపీ నుంచి ఏమైనా టీడీపీకి దూకాడా, జిలాని జంపు జిలానేనా, అది మనం తెలుసుకోవాల్సి ఉంది. బట్ ఇక్కడ జరిగిన సంఘటనలో ఇద్దరి మధ్య రాజకీయాలు కక్షలు ఉంటాయా లేదా? సహజంగా పోలీసు ఏ కోణం నుంచి చూస్తారు? పోలీసు అధికారి గారు కూడా, ఇప్పుడు వారి పోలీసు అధికారే కదా యేసరత్నం గారు, వారే కదా, వారికి తెలిసి ఉంటుంది. సహజంగా ఏదైనా హత్యలో లేదా ఇంకేదైనా జరిగినప్పుడు ఏ కోణంలో చూస్తారంటే, ఆస్తుల తగాదాలు ఏమన్నా ఉన్నాయా, లేదా డబ్బులు పంపకాల దగ్గర ఏమన్నా సమస్య వచ్చిందా? నంబర్ 1. నంబర్ 2, మహిళ ఒక్కోసారి ఒక ఇద్దరు యువకుల మధ్య ఒక మహిళ కూడా వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువ హత్యలు. సో లాస్ట్ రాజకీయాలు ఈ ఇద్దరు కూడా వేరు వేరు రాజకీయ పార్టీలా, మా రాజకీయ పార్టీ నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి ఇట్లా చేస్తున్నాము, లేదా నా రాజకీయ పార్టీ నువ్వు విధంగా అన్నావు కాబట్టి నీ దౌర్జన్యం చేస్తానని రాజకీయ కక్షల. ఇవి ఎందుకు గతంలో 5 సంవత్సరాలు జరిగింది ఏమిటి? వ్యక్తిగత కక్షలు కాదు. గతంలో 5 సంవత్సరాలు జరిగింది రాజకీయ కక్షలే, రాజకీయ దౌర్జన్యాలే, రాజకీయ దుర్మార్గాలే. 100 ఇన్సిడెంట్స్ మనం చర్చించుకున్నాం. చిత్తూరు దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు, తడ నుంచి ఇచ్చాపురం వరకు అనేక సంఖ్యలు మనం చర్చించుకున్నాం. రాజకీయ నాయకులు ప్రచారం కూడా చేసుకోకుండా దౌర్జన్యం చేసిన సంఘటన. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే 41 నోటీస్ ఇచ్చి పోలీస్ ఇంటికి వెళ్ళిపోయి విచారణ చేసి జైలు వేసిన సంఘటన. కొంతమంది మైనారిటీ కుటుంబం ఈ యొక్క అత్యాచారం తట్టుకోలేక ఆత్మహత్య చేస్తున్న సంఘటన మనం చూసాం. ఒక కుటుంబము కాశీలో వెళ్ళి చేరారు, మీకు తెలుసు కదా, కాశీలో ఉన్నారు ఒక కుటుంబం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబం మళ్ళీ తిరిగి రావడం జరిగింది.
ఎవరో ఒక విజయవాడలో, ఇఫ్ ఐఎమ్ రైట్ విజయవాడ అనుకుంటారు, ఒక ఆమె ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేసిందని ఆమె అనేక సంవత్సరాలుగా ఉన్న హోటల్ని నుంచి ఆమెను లాగేసి ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను ఇక్కడి నుంచి లేకుండా చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఏమిటి? రాజకీయ కక్షలు ఇవన్నీ కూడా ప్రశ్నించిన వాడు దౌర్జన్యం చేయడు. కానీ ఈరోజు వినుకొండ సంఘటన మనం చూసినప్పుడు రాజకీయ కక్షలు కనిపించడం లేదు. రెండోది పోలీస్ దర్యాప్తులో తేలుతుంది అనుకోండి, అది వ్యక్తిగత కక్షలు. ఎందుకు వచ్చాయి వ్యక్తిగత కక్షలు? లేదా ఇద్దరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మధ్య ఉందనుకోండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు దొంగతనంగా తెచ్చిన డబ్బులు, దౌర్జన్యం చేసిన డబ్బులు, పంపకాల్లో సమస్యలు వచ్చాయనుకోండి, ఒకరు పై చేయి అవుతుంది, ఒకరిని హత్య చేసుకుంటుంటారు. ఇది దర్యాప్తు తేరవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ఆంజనేయ రెడ్డి గారు వారిద్దరూ కూడా ఎవరు చెప్పినా కనీసం 10 ఓట్లు కూడా పడే పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు కాదు రాజకీయాల్లో ప్రభావితం చేశారు. అసలు వాళ్ళని రాజకీయ పార్టీలకు అంటకట్టడం అనేది పెద్ద ప్రమాదంగా మారే పరిస్థితి వారిని అంటకడితే. నేను మీతో ఏకీభవిస్తున్నాను. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీ అంటకంటే రాజకీయంలో ఆదర్శమైన వ్యక్తులు కూడా కాదు. ఒకటి ఇక్కడ సమస్య ఏమిటంటే నేను చెప్పినట్టుగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలా. నేనేమంటున్నా అంటే మనం చూసాం కదా, రఫీ ప్రస్తావించారు కదా అనంతబాబు సంగతి. ఏం చేశారు అనంతబాబు గారు? కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఏం చేశారు? అనంతబాబు మీద అనంతమైన ప్రేమ చూపించాడు. మనకు తెలుసు కదా, అనంతబాబు మీద అనంతమైన ప్రేమ. ఆయన నేను హత్య చేశానని స్వయంగా ఒప్పుకొని జైలుకి పోయి వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశామని కేవలం చెప్పడం తప్ప ఆచరణ మాత్రం అది కాదు కదా. అతను పక్కన వేసుకొని తిరిగారు, ముఖ్యమంత్రి పక్కన కూర్చుని పెట్టుకున్నాడు, అనంతబాబు మీద అనంతమైన ప్రేమ చూపించారు. కాబట్టి ఇది ఎటువంటి సందేశం పంపిస్తుంది ప్రజలకి? సో వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళకి. కాబట్టి మనం ఏమైనా చేయగలము, ముఖ్యమంత్రి మనకు అండగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రులకు తెలిసి కింద స్థాయిలో దౌర్జన్యాలు జరగటాన్ని అనుకోవడం, కానీ తెలిసిన తర్వాత ముఖ్యమంత్రులు ఏ విధంగా వ్యవహరించారు, ముఖ్యమంత్రులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ముఖ్యమంత్రులు ఏ విధంగా హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో 2 సంఘటనలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని ఒక మంత్రిని మందలించారు, ఒక శాసనసభ్యుడిని మందలించారు. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, రాజకీయ కక్షలు కాదు, శాంతి భద్రతలు రక్షించండి, ఎవరు ఆవేశాలకు లోను కాదు, చట్టం తన పని చేసిపోతుందని చంద్రబాబు నాయుడు గారు పదే ప్రకటించారు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అటువంటి మాటలు ఏమన్నా వచ్చాయా? అటువంటి సందేశం ఏమన్నా ఇచ్చారా? అటువంటి కార్యకర్తలకు ఒక హెచ్చరిక జారీ చేస్తారు? అది జరగలేదు. ఈ రోజు రాష్ట్రంలో నేను ఏమంటున్నా అంటే కొన్ని అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి, సమస్యలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి సారించాలా. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చాలా సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది. నిన్న ఈ రోజు ఉదయం ఎక్కడో చూసా, ఒక ఆయన వైసీపీ ఆయన పోస్ట్ పెట్టాడు, ఇది మరో మణిపూర్ అవుతుందని. ఏమిటి దానిలో పోస్ట్ ఏమిటి? ఎందుకు అవుతుంది మణిపూర్? ఇలాంటి జరిగినప్పుడు ఆంజనేయ రెడ్డి గారు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటి మీద ఇలాంటి సంఘటనలు ఖండించారు. శాసనసభ్యులే ఖండించారు కదా. నా జనసేన సోదరుడు మిత్రుడు చెప్పారు కదా, మీరు చూపించారు కదా శాసనసభ్యుల రెస్పాన్స్ కూడా. శాసనసభ్యుడే మేము ఖండిస్తున్నాము, రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలా, ఆ చనిపోయిన హతుడు కుటుంబానికి న్యాయం జరగాల, హత్య చేసిన వాళ్ళందరూ కూడా చట్టాన్ని ఎదుర్కోవాలా, జైలుకి వెళ్ళాలని చెప్పారు కదా. కాబట్టి రాజకీయాలకు సభ్య సమాజంలో, ఈ సివిల్ సొసైటీలో, ఈ ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదు. మనం ఆఫ్రికా దేశాల్లో లేవు, లేదా కొలంబో లాంటి దేశాల్లో ఈ మాఫియాలు యుద్ధం ఇక్కడ జరగడం లేదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. వాటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము, నాయకత్వము నిష్పక్షపాతమైన దృష్టి సారించి మీ పార్టీ మా పార్టీ అనే ప్రశ్న పక్కన పెడితే అందరూ సమాజంలో బ్రతుకుతున్నాం. మనం ఆ సమాజాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము, శాంతి భద్రతలు కాపాడడం కోసము, రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా నిలబడవలసిన అవసరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సమాజం మీద ఉంది. నక్సలైట్లు ఎక్కడి నుంచో అడవుల్లో నుంచి వచ్చి చంపేసి వెళ్ళిపోతారండి. ఏం చేస్తున్నాం మనం? ఏం చేయలేం కదా. వాళ్ళు దాన్ని సైద్ధాంతిక పోరాటం అంటారు, హత్యలు చేస్తుంటారు, సైద్ధాంతిక పోరాటం అంటారు. కానీ ఈ రోజు మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం. మనం ఈ రోజు సుమారు 6 కోట్లకు చేరిందని మన జనాభా. 5,84,00,000 ఎంతో చెప్తున్నారు, 6 కోట్లకు చేరుతుంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రైమరీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మీద చూసుకోవాలి. అదే సమయంలో ప్రతిపక్షం, మీరు ఇందాక చెప్పారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎందుకు రాజకీయం చేయాలా? ఆయన పలకరించడం తప్పని నేను అనడం లేదు.
పోయి ఆయన పరిమర్శించవచ్చు, ఆ కుటుంబానికి ఉండొచ్చు. ఇంతకుముందు ఆయన యాత్రలు అనేకము చేస్తున్నారు. మనం ఏమంటారు, ఓదార్పు యాత్రలు చేశారు, ఎవరికైనా అభ్యంతరం లేదు. కానీ రాజకీయంగా రెచ్చగొట్టడము, ఇది రాజకీయ పార్టీలకు అంటగట్టడము, దీని వెనక రాజకీయాలు ఉన్నాయని చెప్పడం ఏదైతుందో దీన్ని మనం చూద్దాం. అంటే రేపు ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి సంఘటన దగ్గరికి వెళ్ళి అనేది చూసిన తర్వాత మనము మళ్ళీ దాని మీద రెస్పాండ్, అంటే ఎలా ఆయన